నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా కూడా పూర్తిగా కూడా ఒక వీడియో వైరల్గా మారింది. ఏదైతే భద్రాచలం నియోజకవర్గానికి సంబంధించి భద్రాచలం నుంచి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలోనే ఎవరైతే ఆదివాసీలు జీవనం ఉంటున్న పోడుగొట్టుకొని ఉంటున్న ప్లేస్లో అయితే ఫారెస్ట్ అధికారులు వాళ్ళ జులుం చూపించినట్టుగా కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు అక్కడ ఉన్నటువంటి మహిళల్ని తోసివేయడం, వాళ్ళ బట్టల్ని చింపివేయడం తీవ్రంగా కూడా ఇటు సోషల్ మీడియా వేదిక కూడా పెద్దగా వైరల్గా మారింది. దీనికి సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ కావచ్చు, లేకపోతే కల్వకుంట్ల కవిత కావచ్చు, వీళ్ళు కూడా ట్విట్టర్ వేదిక కూడా పెద్ద ఎత్తున కూడా ఇచ్చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒకవైపుకి తిరిగి చూస్తున్న పరిణామం అనేది చెప్పుకోవాలి. దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఒక్కసారి మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఇటు భద్రాచలంకి సంబంధించి భద్రాచలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ గ్రామం పేరు వచ్చేసేసి ఇరవెండి అని చెప్పేసి చెప్తున్నారు. ఆ గ్రామానికి సంబంధించి అక్కడ జీవనం ఉంటున్న నేపథ్యంలోనే అక్కడికి ఫారెస్ట్ అధికారులు హుటాహుటిన వెళ్ళి ల్యాండ్ని ఆక్యుపై చేస్తున్న నేపథ్యంలోనే ఇదేంటి అని ప్రశ్నించిన మహిళలపై ఇచ్చేస్తున్నారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సంఘాల నాయకులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితుంది. వాళ్ళు ఏమంటున్నారు ఏంటనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూద్దాం. ఎవరు కొట్టింది చూపి, ఎవరు కొట్టింది, ఎవరు ఎందుకు కొట్టారు? పా చూపిద్దు పండి, ఎవరు కొట్టారు? కొట్టారా? ఎవరు అడిగండి చూపి. ఏదైనా కొట్టింది? చూడొచ్చు, అంటే ఎంత ఘోరం అంటే అక్కడ ఉన్నటువంటి మహిళల్ని బట్టలు చింపివేస్తున్న పరిస్థితి. అంటే కనీసం కొద్దిగైనా ఫారెస్ట్ అధికారులకి ఏమి రైట్స్ ఉన్నాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మహిళల బట్టలు చింపేంత వరకు తీసుకొస్తున్నారు. మీ ఉద్యోగాలు మీరు నిర్వహించుకోవడానికి మీరు అక్కడ ఉన్నటువంటి అమాయకులైన గిరిజనుల మీద దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్? అది అసలు ఏం రైట్ ఉంది మీకు? అసలు ఏం రైట్ ఉందని చెప్పేసి మీరు అక్కడికి వెళ్ళినారు. ఆ మహిళలపై ఎందుకు మీరు అట్లా చేసిండ్రు? సిగ్గుండాలి కదా. మీ ఇంట్లో మహిళల మీద కూడా ఎవరైనా దాడి చేస్తే ఏమవుతుంది మరి? కడుపుకు అన్నం తింటారా లేకపోతే ఇంకేమైనా తింటారా? చూడొచ్చు ఎంత ఘోరం అంటే చెప్పుకుంటుంది నన్ను ఇట్లా చేసేసిండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మహిళలు చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వీడియోలు తీసిన వాళ్ళ ఫోన్లు కూడా పగలగొట్టారంట. వాళ్ళు మీరు ఫారెస్ట్ అధికారులా లేకపోతే మీరు ఏంది ఏమనుకుంటారు? ఎవడిచ్చాడు మీకు ఉద్యోగాలు? ఆపరేషన్ కగార్ వాడు అధికారి, వాడు అనే పిలుస్తాను నేను. వాడు అధికారి, వాడు మనిషా లేకపోతే ఇంకేమన్నానా? వాడు ఒకడు మగ వ్యక్తి ఉన్నాడు. ఫారెస్ట్ ఎవరైనా సెక్షన్ ఆఫీసర్లో బీట్ ఆఫీసర్లో లేడీస్ ఉండరా? మీకంటూ ఒక ప్రోటోకాల్ ఉంటుంది, మీకంటూ ఒక పద్ధతి ఉంటుంది కదా. ఆ పద్ధతి ప్రకారం పోవాలి కదా. ఏళ్ళు చూపించుకుంటూ మాట్లాడడం ఏంది? ఆ బట్టలు చింపడం ఏంటి? అది ఏంటి? ఏమనుకుంటాను? మనం 2025లో ఉన్నామా లేకపోతే 1970లో ఉన్నామా? దీనికి సంబంధించి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు పట్టించుకోడు. ఏమైతే ఉంది? అక్కడ ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. ఒక్కసారి చూద్దాం. అది ఎలాగైతే అవుతుందో అలాగే చేస్తా. మొత్తం ఇల్లులంతా లేపి పడేస్తా. బుల్డోజర్ తెచ్చి మొత్తం ఇల్లు పూలు కొడతా. ఎవరన్నది? నాగరాజు సార్. ఇల్లు పూలు కొడతా, లారీ ఎక్కిసి అక్కడ సింతూరు బార్డర్ లో దింపుతా. ఇది అని ఇక్కడ వచ్చి అందరికి బెదిరించి మగవాళ్ళని. ఆడవాళ్ళు అక్కడ జేసీపీ దగ్గర ఉన్నారు, మగవాళ్ళు ఇక్కడ ఉన్నారు. భయంతో వెళ్ళలేదు కదా. డైరెక్ట్ ఆయన ఇక్కడ వచ్చి ఆపరేషన్ కగార్ ఎలాగైతే అవుతుందో అలాగే చేస్తానని వార్నింగ్ ఇచ్చింది. అంటే ఆపరేషన్ కగార్ మీ అయ్యగాడి సొత్తా మీ బాబుగాడి సొత్తా? ఆపరేషన్ కగార్ అనేది మీ అయ్య సొత్తా మీ అవ్వ సొత్తా? అట్లా నేను చేస్తా అని చెప్పేసి నువ్వు ఆఫ్టర్ ఆల్
ఒక ఎంప్లాయీవి, ఆఫ్టర్ ఆల్ ఒక ఎంప్లాయీవే. నువ్వు ప్రజలు పన్నులుగా కట్టిన డబ్బులతోనే నువ్వు జీతం తీసుకొని నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు. అది మర్చిపోకుండా నీ పని నువ్వు చేయాలా. అర్థమవుతుందా? అక్కడికి పోయి ఎవరు నాగరాజు అంటే ఎవరో నాకు కూడా తెలీదు, ఎవరైనా సరే ఆపరేషన్ కగారు చేసినట్టు మిమ్మల్ని నిర్మూలిస్తా, నిన్ను అది చేస్తా, ఇది చేస్తా, ఏంది ఏమనుకుంటా ఉన్నారు మీరు? తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే అటవీ శాఖ చైర్మన్ పొదం వీరయ్య గారు కావచ్చు, వీళ్ళు కూడా పట్టించుకోవట్లేదు ఇంత జరుగుతూ ఉంటే. రేపు పొద్దున్న స్థానిక సంస్థలు ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. వాళ్ళని గుట్ట మీద నుంచి తీసుకొచ్చి మీరు ఊర్లలో పెట్టుకున్నారు, వాళ్ళకి ఓటు హక్కు కల్పించారు. వాళ్ళు ఓట్లు వేస్తారా మీకు? సూటిగా అడుగుతున్నాం మేమైతే. వాళ్ళు మీకు ఓట్లు వేస్తారా రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికల్లో? చూద్దాం ఒక్కసారి ఆయన ఏం మాట్లాడుతున్నాడు. దగ్గరలో వచ్చి వీడియో తీస్తా ఉన్నా, అంటే వీడియో తీస్తా అని ఫోన్ తీస్తా ఉన్నా జేబు నుంచి. అప్పటికి ఏం చేస్తారు ఫారెస్ట్ వాళ్ళు? అప్పటికి ఆడవాళ్ళకి కొడుతున్నారు, లాగుతున్నారు, ఇట్లా పట్టుకుని మేడకు పట్టుకుని ఆడవాళ్ళకి ఆ ముట్లు కడుతూ వస్తున్నారు. తోస్తా ఉంటే సెల్లు జేబు నుంచి, నేను సెల్లు తీయక ముందే ఇద్దరు ఫారెస్ట్ వాళ్ళు కర్ర పట్టుకున్న మీదకి వచ్చారు. వస్తే నేను కొట్టేటట్టున్నారు అని భయపడి అడవిలో ఉరికినా సార్. ఆ తుపాలకి వెళ్ళి ఉరికేసి ఫోన్ లాక్కున్నారు అందరి. అసలు ఎవరికి వీడియో తీయట్లేదు, మా ప్రూఫ్ లేకుండా చేశారు సార్. ప్రూఫ్ లేకుండా చేసి మగవాళ్ళకి ఒక్కడికి కూడా రానియకుండా చేసి ఆడవాళ్ళని మొత్తం కొట్టారు. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళపైన ఇది చేయడం ఎంతవరకు కరెక్ట్? అది అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు, అమాయకమైన ప్రజలు, వాళ్ళు ఎక్కడి నుంచో గుట్ట మీద నుంచి వాళ్ళని తీసుకొచ్చి జనజీవన స్రవంతిలో మేము కలుపుతున్నామని చెప్పిన మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఏం జరుగుతూ ఉంది అక్కడ? కనీసమైన కడుపుకు అన్నం తింటే ఉండాలి కదా. అయినా ఫారెస్ట్ అధికారులకి కొట్టమని రైట్స్ ఎవడిచ్చిండండి తెలంగాణ రాష్ట్రంలో? తెలంగాణ రాష్ట్రంలో ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలను కొట్టాలా కొట్టకూడదా? ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు ప్రజలను కొట్టినప్పుడు ప్రజలు కూడా ఫారెస్ట్ అధికారులను కొడతారు. కొట్టడం ఏంటి? చంపి బొంద పెడతారు. అప్పుడు కూడా ఇట్లనే సైలెంట్గా ఉండాలా. ఎవరో ఆ మధ్యకాలంలో అదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు కొట్టుకుంటున్న ఇట్లాంటి విషయంలోనే ఒక ఫారెస్ట్ సిబ్బందిని చంపేస్తే ఏదో ఘర్షణ జరిగి అక్కడ వాళ్ళు కొట్టుకొని వాళ్ళకి ఏదో అయితే నానా రచ్చ చేసి మేము ఫారెస్ట్ అధికారులకు కూడా గన్నులు ఇస్తామని చెప్పిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళు ఇది అన్యాయం, ఇది దుర్మార్గం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. గతంలో చేసింది మీరే కదా. ఏమైతా ఉంది? పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది, ఈ ప్రభుత్వం చెప్తుంది. ఏమైతా ఉంది? ఎవరికి? ఇప్పుడు ఆదివాసీలు, అణగారిన వర్గాలకు సంబంధించిన ప్రజలు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటే కనీసం ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు పట్టించుకోడు. ఆ పాడి కౌశిక్ రెడ్డి ఎంత ఈజీగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిండో అంత ఈజీగా బయటకు వచ్చిండు. మీరు వాళ్ళు గుమ్మక్కైన మాత్రం ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. రేపు పొద్దున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు చెప్పులు తీసుకొని కొట్టే రోజు వస్తుంది. ఖచ్చితంగా కూడా గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి కూడా ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సంఘాల నాయకులు కూడా తీవ్రంగా కూడా ఇచ్చేస్తూ ఉన్నారు. కనీసం మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఈ విషయాన్ని కవర్ చేస్తలేదు. ఎందుకు కవర్ చేస్తలేదు? మాట్లాడదాం. అక్కడ మనకు లైన్లో అందుబాటులో ఉన్నారు తొడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు అరుణ్ కుమార్ గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అరుణ్ కుమార్ గారు నమస్తే. అన్న నమస్కారమే. అన్న చెప్పండి, ముఖ్యంగా అక్కడ ప్రాంతాలలో అసలు ఏం జరుగుతూ ఉంది? అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మొత్తం కూడా ఇచ్చేస్తా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అసలు ఏం జరిగింది అక్కడ? మీకున్న అప్డేట్ ఏంటి? అసలు ఏం జరుగుతూ ఉంది? వాస్తవంలో ఏంటన్నా, ఇది పూర్తిగా భద్రాచలం నియోజకవర్గం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కుర్గంపాడు మండలం 20 గ్రామానికి వస్తుంది అన్న. ఇది వాస్తవం కూడా తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పర్యాక ప్రాంతం మొత్తం 5వ షెడ్యూల్ భూభాగ పరిధికి వస్తుంది. రాజ్యాంగంలో 12 షెడ్యూళ్లు ఉంటే సపరేట్ 5, 6 షెడ్యూల్ అనేవి ట్రైబల్స్ కోసం పేర్కొనబడింది డాక్టర్ అంబేద్కర్ గారు.
అయితే ఈ ప్రాంతంలో పనిచేసే ఈ ఏజెన్సీ ప్రాంతాలలో పనిచేసే అది ఎనీ డిపార్ట్మెంట్, అది ఏ శాఖ అయినా గానీ ఇక్కడ ఉన్న చట్టాలు హక్కులకు అనుగుణంగా పనిచేయాల్సి వస్తుంది అన్న. ఎందుకంటే ప్రతి చట్టం పార్లమెంటరీ విధానంలో ఉంటది. ఇప్పుడు ఫారెస్ట్ శాఖకున్న ఏవైతే చట్టాలు ఉన్నాయో అడవి రక్షణ గాని లేకుంటే ఇంకా తదితర వన్యప్రాణుల రక్షణ ఇవన్నీ కూడా 1996లో దిలీప్ సింగ్ బూరియా కమిషన్ సూచించిన మేరకు పార్లమెంట్ లో వచ్చిన పీసా చట్టం ఏదైతే ఇప్పుడు పీసా గ్రామ సభల ద్వారానే ఈ ఫారెస్ట్ చట్టాలు కూడా ఇంప్లిమెంటేషన్ కావాలి. కానీ ఈ ఫారెస్ట్ శాఖ వాళ్ళు ఏంటంటే మాకేదో సపరేట్ పవర్స్ ఉన్నాయి షెడ్యూల్ ప్రాంతాలు అనే దాని మీద వీళ్ళు తీసుకునే జీతాలలో ఏజెన్సీ అలవెన్స్ ఉంటది. ప్రతి ఎంప్లాయీకి డిఓపో కాంచెల కింది వరకు కూడా ఏజెన్సీ అలవెన్స్ తీసుకొని ఏజెన్సీ ప్రాంత వాసులకు సేవ చేయమంటే మా సపరేట్ చట్టాలు ఉన్నాయనే దాని మీద ఇవాళ వీళ్ళు ఈ రకంగా వచ్చి గోదావరి పరివాహక ప్రాంతాల్లో దాడి చేసే కొత్త ఏం కాదు. ప్రభుత్వమే మారింది తప్ప ఆ పాలకుని లక్షణం మారలేదు ఆదివాసీల పట్ల. ఇవాళ మనం గతంలో కూడా చూసినాం, ఇప్పుడు కూడా చూస్తాను. ఒక 4-5 రోజుల ముందు మంత్రి సీతక్క గారి కాన్స్టిట్యున్సీలో ఇవాళ శంకర్రాజు పల్లిలా బొల్లిలోజర్లతోని ట్రాక్టర్లతో వచ్చి వాటిని కూలగొట్టిన సందర్భం మనం మర్చిపోక ముందే ఇవాళ భద్రాచలం కాన్స్టిట్యున్సీలా పూర్తిగా అక్కడికి వచ్చి మా ఆదివాసీ మహిళల రైకలు విప్పి కొట్టుడు అంటే అది ఎంత దారుణం అన్న. ఇది అర్ధరాత్రి ఆడది స్వతంత్రంగా తిరిగినప్పుడే నిజమైన స్వతంత్రం అన్నాడు గాంధీజీ. ఇలా కాంగ్రెస్ పార్టీకి బాండ్ డిపాజిటర్ ఉన్న గాంధీజీ ఇవాళ ఏం చేస్తారన్న? ఆడవాళ్ళకి కనీసం మా ప్రాంతంలో స్వేచ్ఛగా జీవించే పరిస్థితులు లేవు. వాళ్ళు ఏమడిగినారు అక్కడ? గుడిసెలే. 78 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో మా వాళ్ళు అడిగేది గుడిసే. ఇంకా అడవిలా ఏ అడవిలో అయితే పుట్టినమో, ఏ అడవిలో అయితే బతుకుతానమో, ఏ అడవి కాయలు గడ్డలు తిని బతుకుతానమో, ఏ అడవిలో అయితే చచ్చిపోతే మా మీరు బొంద పెడతారో ఆ పుట్టిన నేల మీదనే ఒక గుడిసెకి స్థలం అడిగితే ఇవాళ ఎంత మూర్ఖంగా ఇవాళ ఇప్పుడు ఆ ఫారెస్ట్ అధికారి అహంకారం చూడాలా. అంటే ఇప్పుడు కంప్లీట్ కాన్స్టిట్యూషన్ పవర్స్ ఉంది, చట్టాన్ని మొత్తం వాడే తన కంట్రోల్ తీసుకొని అహంకారంతో మా మహిళల మీద మాట్లాడతారు. అంటే వాళ్ళ ఇళ్లలో మహిళలు లేరా? స్త్రీకి ఇటువంటి విలువనే ఇవ్వాలని కాన్స్టిట్యూషన్ చెప్తాందా? స్త్రీని ఈ విధంగానే దూషించాలని వాళ్ళ రాజ్యాంగం చెప్తాందా? ఉద్యోగం చేసినప్పుడు శిక్షణ తీసుకున్నప్పుడు మరి వాడు కూడా ప్రజల పట్ల ఏ విధంగా వెలగాలో అది అర్థం చేసుకోవాలి కదా. అంత మూర్ఖంగా ఇవాళ వచ్చి మా 20 గ్రామం పైన దాడి చేసిన సందర్భం అన్న ఇవాళ అక్కడ ఉన్న మా ఎమ్మెల్యేలు ఏలుముద్ద ఎమ్మెల్యేలే ఇక్కడ కాన్స్టిట్యూషన్ పవర్స్ 5th షెడ్యూల్ పేసా 1/70 అనేక రకాల చట్టాలు ఉన్నప్పుడు ఒక ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఉన్న ఎమ్మెల్యేలు మాట్లాడాలి కదా. ఇవాళ తెల్లం వెంకట్రావు లేకుంటే పాయం వెంకటేశ్వర్లో పినుపాకి ఎమ్మెల్యే లేకుంటే ములుగు ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న సీతక్కను దీనిపైన సమీక్ష చేయాలి కదా. ఈ ప్రాంతంలో ప్రతిసారి ఎందుకు వస్తుంది ఈ సమస్య? ప్రతి వర్షాకాలం రోహిణి కార్తీ మొదలైందంటే గూడాల మీద దాడులే, ఆ ఆదివాసులు పంటలు వేసుకున్న మీద దాడులే. ఇది ఒక సర్వసాధారణం అయిపోయింది ఏ ప్రభుత్వం అయినా కానీ. కనీసం గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలైనా ఇప్పుడైనా కానీ సవరించాలనే పద్ధతి కాకుండా వాళ్ళు 2 చేస్తే మేము 10 చేస్తాం అనే పద్ధతిలో ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. అంటే ప్రజా ప్రభుత్వం అంటే రైకలు చింపుడేనా అన్న? ఇవాళ బీఆర్ఎస్ అనేది 10 సంవత్సరాలుగా తెలంగాణను దోషగా తిన్నది. వీళ్ళ అన్యాయాలు అక్రమాలు ఎక్కువైపోయినది. మాది ప్రజాపాలన వస్తుంది, ప్రజాపాలన మేము శాంతియుతంగా పరిపాలిస్తామంటే ప్రజాపాలన అంటే రైకల్ జింపుడు అనేది ఇవాళ మన మంత్రి సీతక్క గారు సమాధానం చెప్పాలి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటేశ్వర్లు గారు సమాధానం చెప్పాలి, వీళ్ళందరూ సమాధానం చెప్పాలి. వీళ్ళు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో వీళ్ళు ఆదివాసీల పక్షాన ఉన్న మెంబర్స్ కదా, ఆదివాసీలు ఓట్లెత్తే గెలిచిన ఎమ్మెల్యేలు కదా. వీళ్ళందరూ కూడా వీళ్ళు బాధ్యతగా ఈ సమస్య పైన తీయాలి. అవసరమైతే వీళ్ళు కూర్చోవాలి. ఎవరైతే రైకాలు చింపిన అధికారులు ఉన్నారో దాన్ని పంపించిన FDO భద్రాచలం, DFO భద్రాద్రి కొత్తగూడెం వీళ్ళ పైన ఇమీడియట్ గా SC/ST అట్రాసిటీ కేసులు నమోదు కావాలని. ఎందుకంటే ట్రైబల్ మహిళల్ని దూషించినా గానీ వాళ్ళని ఇప్పుడు వాళ్ళు రైకలు చింపుడు అంటే అత్యాచారం కిందనే కోర్టు చేయొచ్చు. పోలీస్ శాఖ కూడా దీన్ని సుమోటోగా తీసుకోవాలి. ఇవాళ దీని పట్ల ఖచ్చితంగా కూడా మేము SC/ST కమిషన్ గానీ న్యాయపరంగా అన్ని రకాలుగా ఆదివాసీ సంఘాల అంతా కూడా ఐక్యమవుతాను. మేము కూడా ఆ గ్రామాన్ని సందర్శించి వాళ్ళ పక్షాన మేము నిలవబోతాను. కానీ బాధ్యత వహించవలసింది మాత్రం ఆదివాసీ మంత్రులు, ఆదివాసీ ఎమ్మెల్యేలే. ఎందుకంటే ఆదివాసీలుగా ఓట్లు వేసినాం కాబట్టి ఇది ఆరంభం మాత్రమే. మొన్న శంకర్రాజుపల్లి ఇవాళ 20 రేపు పొద్దుగాల ఇంకొక గూడెం ఇమీడియట్లీ ఒక ఫారెస్ట్ పాలసీని తీసుకురండి. ఇవాళ మొత్తం ఫారెస్ట్ శాఖను కూర్చోబెట్టి వాళ్ళ చైర్మన్ గా పోదాం వీరయ్య ఉన్నాడు కదా,
మంత్రిగా సీతకు ఉన్నది కదా, ట్రైబల్ ఎమ్మెల్యేలంతా కూర్చొని ప్రతిసారి ఎందుకు జరుగుతుంది ఆదివాసుల మీద దాడి, నా ఆదివాసులు ఏం తప్పు చేసిండ్రు, అడవిలో బుట్టుడే తప్ప అనే దానిపైన ఒక సమీక్ష నిర్వహించి ఇమ్మీడియట్ గా వాళ్ళు సమీక్ష చేయాలంటే కాదా అన్న? ట్రైబల్ అడ్వైజర్ కమిటీ కూర్చొని ముఖ్యమంత్రి గారి దగ్గర మరి ఇమ్మీడియట్ గా గూడాల పైన దాడులు ఆపండి, ఆ వాటి పైకి పొక్లేర్లు కానీ డొల్లిలేజర్లు కానీ పంపడం ఆపండి అనేది సమీక్ష చేస్తే కాదా? ఈ రోజు వరకు కూడా ఆ ప్రయత్నం చేసే పరిస్థితి షెడ్యూల్ ఏమంటుంది, పేసా ఏమంటుంది, ఫారెస్ట్ యాక్ట్లే ఉన్నాయి, గ్రామ సభలకు అధికారం ఎందుకు లేదు, గ్రామ సభ అధికారం లేకుండా ఎందుకు ఇవాళ అటవీ శాఖ రౌడీల్లాగా ఇవాళ మేము పాకిస్తాన్ ఉగ్రవాదులమా? ఉగ్రవాదుల కన్నా దారుణంగా బిహేవ్ చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీ గూడాల ఆదివాసీ ప్రాంతాలని సమీక్ష చేయండి. ఉన్న చట్టాలేంటి, హక్కులేంటి, ఎంత భూమి మిగిలి ఉన్నది. ఇవాళ 2009లో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు భూమి పట్టాలు ఇచ్చేటప్పుడు అక్కడ పూర్తిగా భూమి పెట్టలేదన్న. ఒకసారి వెనకకు పోవాలి మనం. 10 ఎకరాలకు మేము అప్లై చేసుకుంటే 2 ఎకరాలు ఇచ్చిళ్ళు, 7 ఎకరాలకు అప్లై చేసుకుంటే 1 ఎకరం ఇచ్చిళ్ళు, 6 ఎకరాలు పెండింగ్ అయిపోయింది. పెండింగ్ అయిపోయిన భూమిని ఇది మాది ఫారెస్ట్ అని గుర్తుకోవడానికి వస్తారు. ఆ పంచాయతీ ఇప్పటికైనా చెప్పండి, మీరు అధికారంలో ఉన్నారు కదా, మీ మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చే ఆదివాసీలకు పట్టాలు ఇస్తామనేది మీ మేనిఫెస్టోలో ఉన్నది కదా. అటవీ హక్కుల చట్టం తయారు చేసింది మీరు. ఆ చట్టాన్ని తయారు చేసిన మీరే ఇవాళ పోయి ఆదివాసుల మీద దాడి చేసి రైకాలు దింపుతాం, దాడులు చేస్తాం, మొత్తం కూలగొడదాం అనేది మాత్రం ప్రజాస్వామ్య పద్ధతి కాదన్న. ఖచ్చితంగా కూడా ఓటు రూపకంగా కూడా సమాధానం చెప్పడానికి ఆదివాసులు కూడా సిద్ధమవుతారు. ఆ జ్ఞానం కల్పిస్తాను, వీటిని తీవ్రంగా ఖండిస్తాను. అవసరమైతే మేము కూడా రేపు పొద్దుగాల 1 చూసినాం 2 చూసినాం, ఇంకెక్కడ సంఘటన జరుగుతుందంటే మేము కూడా ప్రత్యక్ష దాడులకు తొడులు దెబ్బకు దిగవలసి వస్తుంది అన్న. అది మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తాం అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు కాల్ చేసి ప్రయత్నం చేస్తాను. అయితే పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సంఘాల నాయకులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలు కావచ్చు, వీళ్ళందరూ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. నిన్న కాక మొన్న సీతక్క నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు భద్రాచలం కాన్స్టిట్యున్సీలో కూడా అదే పరిస్థితి. అంటే ఏమైతా ఉంది, అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పొదం వీరయ్య గారు కావచ్చు, అటవీ శాఖ చైర్మన్గా ఉన్నారు, ఆయన పట్టించుకోవట్లేదు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, తెల్ల వెంకట్రావు గారు కావచ్చు, ఆయన పట్టించుకోవట్లేదు. మంత్రి సీతక్క గారు పట్టించుకోవట్లేదు. మీరందరూ ఆదివాసీ మంత్రులేనా? ఆదివాసీ మంత్రులు, ఆదివాసీ ఎమ్మెల్యేనా? మీరు నిజంగా మీరు ఆదివాసీలేనా అనే డౌట్ నాకు వస్తుంది ఈరోజు. ఎందుకంటే మీ అణగారిన వర్గాలకు సంబంధించిన ప్రజలు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటే, ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటే కనీసం కొద్దిగా కూడా చలనం రావట్లేదా? ఆ వీడియో చూస్తే నాకే బాధ అనిపిస్తుంది. మీ అణగారిన వర్గాలకు సంబంధించిన ప్రజలు కదా వాళ్ళని చూస్తే నాకే బాధ అనిపిస్తుంది. మీకు అనిపించట్లేదా? అంటే రాజకీయం అంటే ఇట్లనే ఉంటుంది, రాజకీయం అంటే ఇట్లనే చేయాలని మీరు ఫిక్స్ అయ్యారా అనేది మాత్రం నేను సూటిగా అడుగుతున్నా. దయచేసి ఇప్పటికైనా అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకు మీరు అండగా నిలబడాలి. అదేవిధంగా అక్కడ జులుం ప్రదర్శించిన ఎవరైతే ఫారెస్ట్ సిబ్బంది ఉన్నారో వాళ్ళని వెంటనే సర్వీస్లోంచి రిమూవ్ చేయాలి. డిస్మిస్ చేయడం కాదు, సర్వీస్లోంచి రిమూవ్ చేయాలి. వాళ్ళని సస్పెండ్ చేసి తూతు మంత్రంగా చేయడం కాదు, సర్వీస్లోంచి రిమూవ్ చేయాలి. ఆపరేషన్ కగార్ని ఎట్లా మేము చేసినామో అట్లనే చేస్తామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు పోయి హెచ్చరిస్తూ ఉన్నారట. అంటే ఆపరేషన్ కగార్ మీ అమ్మ చుట్టమా లేకపోతే మీ అబ్బ చుట్టమా? ఏమైతే ఉంది తెలంగాణ రాష్ట్రంలో? ఖచ్చితంగా మేము వస్తాం, అవసరమైతే మేము అక్కడికి వస్తాం. హైదరాబాద్లో ఉన్న జర్నలిస్టులు అందరం కలిసి మేము అక్కడికి వస్తాం. అక్కడికి వచ్చి యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా చూసేలాగా మేము చేస్తాం. ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోవాలి. అక్కడ ఉండే ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా మీ వైఖరి మార్చుకోకపోతే ఖచ్చితంగా మేము కూడా దిగుతాం, ఎంతవరకైనా మేము కూడా పోతాం. ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి న్యాయం చేయకపోతే మేము ఏం చేయాలో చేస్తాం. అది చూస్తూనే ఉండండి కాలేజీ టీవీ. నేను మీ జర్నలిస్ట్ అన్ని.